ఒక్కసారి ఏంటి ఒక్కసారి ఇమాజిన్ చెయ్యి. ప్రపంచంలో బిగ్గెస్ట్ యూత్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏది చెప్పు? ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీలో ఉన్నది ఏది? ప్రపంచంలో హైయెస్ట్ టాలెంటెడ్ ఉన్న కంట్రీ ఏది? నేను చెప్పాలా? ఇండియా. కానీ ఎందుకు ఇంకా కొన్ని లక్షల కోట్ల మంది ఉద్యోగాల కోసం స్ట్రగుల్ అవుతున్నారు? ఎందుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం లైఫ్ మొత్తం ఈఎంఐలకే అయిపోతుంది? ఎందుకు ఇంకా రైతు రుణాల కోసం ఇంకా బాధపడుతున్నాడు? ఎందుకు యూత్లో టాలెంట్ ఉండి ఫారిన్ కంట్రీస్కి పోతున్నారు? ఎందుకు భారత్ ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే ఉంది? ప్రాబ్లం నీలో ఉందా, నాలో ఉందా, పొలిటీషియన్స్లో ఉందా, లేక మన సొసైటీలో ఇన్విజిబుల్ పాయిజన్ స్ప్రెడ్ అయిందా? ఈరోజు మనం వినబోయేది నార్మల్ వీడియో అయితే అస్సలు కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన మన ఇండియా యొక్క పరిస్థితి. ఇండియా మనం అనుకునేంత వీక్ కంట్రీ అయితే కాదు. ఒకసారి మనం వెనక్కి పోయి చూస్తే, హిస్టరీ చూస్తే, సైన్స్, మ్యాథమెటిక్స్, ప్రపంచంలో మనం ఇక్కడ నేర్చుకున్న ఎన్నో విషయాలు భారత్ నుంచే బయటికి వెళ్ళాయి. కానీ ఒక దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే మొదట దాని మైండ్ సెట్ని డిస్ట్రాయ్ చేయాలి. బ్రిటిష్ వాళ్ళు అదే చేశారు. ఏం చేశారు తెలుసా? వాళ్ళు మన దగ్గర నుంచి మన రీసోర్సెస్ మాత్రమే తీసుకోలేదు, మన కాన్ఫిడెన్స్, మన ధైర్యాన్ని తీసుకున్నారు. నువ్వు సర్వెంట్ మాత్రమే, నువ్వు లీడర్ కాదు అని మనల్ని మెంటల్లీ మన జనరేషన్కి ఇంజెక్ట్ చేసి వదిలిపెట్టారు. అందుకే మన యూత్కి లేకపోతే మన వాళ్ళకి రిస్క్ అంటే భయం. ఎందుకు రిస్క్ అంటే భయం? రిస్క్ చేస్తే ఏమవుతుందో అనే భయం. రిస్క్ చేస్తే కదా తెలిసేది అది ఏమవుతుందో. బిజినెస్ అంటే భయం, లాస్ వస్తుందేమో. నన్ను ఇన్నోవేషన్ అంటే ఇంపాసిబుల్. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, చైల్డ్హుడ్లో అతను ఏమంటాడు? ఒక సైంటిస్ట్ అవుతా అంటాడు, లేకపోతే ఒక ఆర్టిస్ట్, ఒక పోలీస్, ఇన్వెంటర్ అవుతా అంటాడు. కానీ స్కూల్ సిస్టమ్ స్లోలీ ఏం చేస్తుంది తెలుసా? అతని ఇమాజినేషన్ని కిల్ చేస్తుంది. ఏ విధంగా కిల్ చేస్తుంది? నీ మార్క్స్ ఎంత, నీ ర్యాంక్ ఎంత, నీకు జాబ్ వస్తుందా? ఇవి మాత్రం ఇంపార్టెంట్ అయిపోయా? ఎడ్యుకేషన్ కాదా? ఎగ్జామ్ అనేది ఒక సర్వైవల్ సిస్టమ్ అయిపోయింది. ఇమాజిన్ 15 years చదివిన ఒక స్టూడెంట్ మనీ ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదు, బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు. కానీ డిగ్రీ ఉంటుంది, కానీ డైరెక్షన్ అలా ఉండదు. ఏ డైరెక్షన్? ఆ డిగ్రీని ఎలా యూజ్ చేయాలో తెలియని డైరెక్షన్. ఇదే బిగ్గెస్ట్ స్ట్రాటజీ. భారత్, మన ఇండియా యొక్క ఫ్యూచర్ మన యూత్ చేతుల్లో ఉందంటారు. కానీ మన యూజ్ చేసేది ఏంటి? రోజుకు 6 hours రీల్స్ అని, ఫ్యాన్ వార్స్, ట్విట్టర్లో పనికిరాని ఫ్యాన్ వార్స్, టాక్సిక్ కామెంట్స్, వాళ్ళని కామెంట్ చేయడం, వీళ్ళని కామెంట్ చేయడం, సెలబ్రిటీ వాట్సిప్, పొలిటికల్ హేటర్డ్. స్లోలీ ఏమవుతుంది? ఇది అటెన్షన్ స్పెన్ డిస్ట్రాయ్ అవుతుంది. ప్రపంచం అంతా ఏం చేస్తుంది తెలుసా? ఏఐని బిల్డ్ చేస్తుంది. మనలో చాలామందికి ఇంకా అన్నెసరీ ఆన్లైన్లో ఫైట్స్, వాళ్ళు చాలా బిజీ మరి ఆ ఫైట్స్ చేస్తూ. ఇదే గ్రౌండ్ రియాలిటీ. ఎందుకంటే ఈ దేశాన్ని మార్చేది కుర్చీలో కూర్చొని మాట్లాడే పొలిటీషియన్స్ కాదు, ఫోకస్డ్ ఆన్ యూత్. కరప్షన్ అంటే కేవలం పొలిటీషియన్స్ కాదు, లైన్ కట్ చేయడం, బ్రిడ్జ్ ఇవ్వడం, రూల్స్ బ్రేక్ చేయడం, ఇవి కూడా కరప్షనే. ప్రాబ్లం ఏంటి? మన సొసైటీలో ఆనెస్టీ వీక్ అయిపోయింది. నిజాయితీగా ఉండేవాళ్ళు లేరు. ఒక హానెస్ట్ పర్సన్ స్ట్రగుల్ అవుతాడు. షార్ట్స్ కట్స్ తీసుకున్న ఒక హానెస్ట్ పర్సన్ స్ట్రగుల్ అవుతాడు. ఏ విధంగా స్ట్రగుల్ అవుతాడు? అతను నిజాయితీగా ఎలా బతకాలి అని స్ట్రగుల్ అవుతాడు. షార్ట్ కట్స్ తీసుకున్నవాడు ఫాస్ట్గా గ్రో అవుతాడు. ఎందుకంటే వాడు హానెస్ట్గా ఉన్నాడు కాబట్టి. దీంట్లో కొత్త జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? రాంగ్ మెసేజ్ వెళ్ళిపోద్ది వాళ్ళకి.
ట్రూత్‌తో సర్వైవ్ కాలేము. నిజాన్ని యాక్సెప్ట్ చేయలేము. ఇలా షార్ట్ కట్స్ తీసుకున్నప్పుడు నిజంతో ఏం పని ఇంకా? హ్మ్. ఇక్కడే కదా మన దేశం అనేది స్లోగా కొలాప్స్ అవుతుంది. హ్మ్. భారత్ యొక్క బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటిదో తెలుసా? బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటిది? ఏంటిది చైనానా? ఏంటిది అమెరికానా? కాదు, మనమే. అవును, మనమే అంటే మన డివిజన్స్, మన హేటర్డ్, మన లేజినెస్, మన ఫియర్. మనకు యూనిటీ వచ్చిన రోజు ఈ దేశాన్ని ఎవ్వరు ఆపలేరురా భయ్. కానీ ఇప్పుడు విను. క్యాస్ట్ పేరుతో డివైడ్, రిలీజన్ పేరుతో డివైడ్, లాంగ్వేజ్ పేరుతో డివైడ్. పొలిటీషియన్స్ వస్తారు, ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తారు, ఓట్స్ తీసుకుంటారు, మనం మళ్ళీ ఫైట్ చేస్తాం. ఏమవుతుంది దీనివల్ల? డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా ఆ పొలిటీషియన్స్ వల్ల? జరగదు. డెవలప్మెంట్ అనేది స్లో అయిపోయింది. ఈ దేశాన్ని నిజంగా నడిపేది ఎవరో తెలుసా? మిడిల్ క్లాస్. యా, మిడిల్ క్లాస్ రా భయ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేస్తాడు, ట్యాక్స్ పే చేస్తాడు వాని ఫ్యామిలీ కోసం. అతను మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేస్తాడు, ట్యాక్స్ పే చేస్తాడు. అతని ఫ్యామిలీ కోసం అతను ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తాడు. కానీ అతని ప్రశాంతత ఉండదు. ఒక మిడిల్ క్లాస్ అతనికి ప్రశాంతత ఉండదు. జాబ్ ఇన్సెక్యూరిటీ, ఈఎంఐస్, కాంపిటీషన్, ప్రెషరు, ఇవన్నీ ఉండేటి ఎవరి మీద ఉంటాయి? ఇవన్నీ ఎవరి మీద ఉంటాయి చెప్పు? డబ్బు ఉన్నదంటాయా? మిడిల్ క్లాస్ షోల్డర్ మీద ఉంటాయి. మిడిల్ క్లాస్ అతని భుజం మీద ఇవన్నీ ఉంటాయి. అయినా అతను డ్రీమ్ వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ఇదే ఇండియా యొక్క స్ట్రెంగ్త్. రియాలిటీలోకి వద్దాం రా భయ్, రియాలిటీలోకి వద్దాం. కానీ ఫ్యూచర్ అనేది హోప్లెస్ కాదు. ఎందుకంటే కొత్త జనరేషన్ అనేది స్లోగా చేంజ్ అవుతుంది. స్కిల్స్ నేర్చుకుంటున్నారు, గ్లోబల్ లెవెల్లో కాంపిటీట్ చేస్తున్నారు. ఇండియా యూత్కి ఆపర్చునిటీ దొరికితే ప్రపంచాన్ని షాక్ చేయగలరు. నీడొక్కటే, డిసిప్లిన్, ఫోకస్, లాంగ్ టర్మ్ థింకింగ్. ఒక దేశం ఓవర్ నైట్లో డెవలప్ అవ్వదు. కానీ ఒక జనరేషన్ డిసైడ్ అయింది అనుకో, హిస్టరీ మారిపోద్దిరా భయ్. హిస్టరీ మారిపోద్ది. ఇప్పుడు మీకు క్వశ్చన్, మన జనరేషన్ ఉంది కదా, కాంప్లైంట్ చేస్తే జనరేషన్గా మిగిలిపోతుందా, లేదా భారత్ ఫ్యూచర్ని మార్చిన జనరేషన్గా గుర్తుండిపోతుందా? మీరు కామెంట్ చేయండి, చెప్తా. గుర్తుపెట్టుకో, దేశం మారాలంటే ముందు మైండ్ సెట్ మారాలి. అండ్ మేబీ ఆ మార్పు వీడియో చూస్తూ నీతోనే స్టార్ట్ అవుతుందేమో నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం ఇలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఒక యువకుడు డిసిప్లిన్ నేర్చుకుంటే, ఒక ఫ్యామిలీ ఎడ్యుకేషన్ వాల్యూ అర్థం చేసుకుంటే, ఒక సిటిజన్ రూల్స్ ఫాలో అయితే, ఒక జనరేషన్ అనేది డిస్ట్రాక్షన్స్ వదిలేస్తే ఇండియాని ఎవ్వరు ఆపలేరు భయ్. దేశం అంటే కేవలం పొలిటీషియన్స్ కాదు. దేశం అంటే మనం. నువ్వు లేజీగా ఉంటే దేశం వీక్ అవుతుంది. నువ్వు స్కిల్స్ బిల్డ్ చేస్తే దేశం స్ట్రాంగ్ అవుతుంది. నువ్వు హెడ్ స్ప్రెడ్ చేస్తే దేశం డివైడ్ అవుతుంది. నువ్వు నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తే దేశం గ్రో అవుతుంది. అండ్ వన్ డే ఈ దేశంలో యువత ఫోన్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి రియల్ లైఫ్లో బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రపంచం ఇండియాని చూడదు. ఇండియాని ఫియర్ అవుతుంది. బికాస్ 140 కోట్ల మంది ఒకే గోల్తో ముందుకెళ్తే ఈ దేశాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. సో ఈరోజు నుంచి కంప్లైంట్ చేయడం ఆపు. నీ లైఫ్ బిల్డ్ చేయి, నీ ఫ్యామిలీ స్ట్రాంగ్ చేయి, నీ మైండ్ సెట్ని అప్గ్రేడ్ చేయి. ఎందుకంటే భారత్ ఫ్యూచర్ ఢిల్లీలో కాదు, నీ చేతుల్లో ఉంది. జై హింద్.